తెలంగాణ వార్తల రిపోర్ట్ నా పేరు శంకర్ భువనగిరి నుంచి. రోహిత్ వేముల ఆత్మహత్య గురించి ఇక్కడ భువనగిరిలో మన బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో మాట్లాడాలని 2 నిమిషాలు వారు మన దగ్గర ఉన్నారు. 2 నిమిషాలు మాట్లాడారు. ఈరోజు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సస్పెన్షన్ గురైనటువంటి 5 విద్యార్థుల విషయంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఉల్లంఘన జరిగిందని ఇవాళ ఆదివాసీ అట్టడుగు వర్గాల దళితులందరం కూడా ఈరోజు జరిగిన సంఘటన ఏదైతుందో రాజ్యాంగ విద్రోహం వ్యక్తులు పాత్ర ఇందులో ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాము. ఇప్పుడు భావిస్తున్నామంటే ఏ రకంగా ఆధారం అంటే కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మానవ వనరుల శాఖ మంత్రికి లేఖ రాసినట్టుగా, అదే క్రమంలో మీడియాలో ఇప్పుడు 10 రోజుల నుంచి ఇదంతా సంఘటన జరుగుతూ ఉన్నది. దత్తాత్రేయ కూడా మోరల్గా ఒక రకంగా నేను రాసినా అని చెప్తా ఉన్నాడు, మీడియాలో వచ్చిందని. కాబట్టి ఒక కేంద్ర మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ నియమాలను పాటిస్తానని చెప్పవలసిన మంత్రి మానవ వనరుల శాఖ మంత్రికి రాయడము, మానవ వనరుల శాఖ ఈసీ మీద ఒత్తిడి చేయడము, ఈ అప్పారావు సస్పెండ్ చేయడము, వాళ్ళు చలికి ఒక ఉన్నతమైనటువంటి పరిశోధన చేసేటువంటి విద్యార్థులు అనేక రకాలైనటువంటి వేదనకు తర్వాత బాధలకు గురై ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించుండు కేంద్ర మంత్రి దత్తాత్రేయ మానవ వనరుల శాఖ. కాబట్టి వాళ్ళ మీద ఇచ్చినటువంటి ఆరోపణల మీద వెంటనే అట్రాసిటీ చట్టం కింద కేసు రిజిస్టర్ చేయడమే కాదు, అరెస్ట్ చేసి రిమాండ్ చేసి రాజ్యాంగం యొక్క లక్ష్యాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పి ఇవాళ నిరూపించుకోవాల్సిన అవసరము ఇవాళ మానవ వనరుల శాఖ మంత్రి వారి యొక్క